అది ఏనబ్బా తీసుకెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ లో శాండ్ సప్లై తీసుకుని దాంట్లోకి డంప్ చేసుకున్నారు. ప్లస్ 20,000 రూపాయల ఫైన్, ఎక్స్ట్రా పైసలు కూడా మళ్ళీ యాడ్ చేసి మళ్ళీ గవర్నమెంట్ కి డీడీ కట్టమంటే బ్యాంకులో కట్టేసి వేసాం. ఆ ఇసుక పోయింది, డబ్బులు పోయినాయి. 4 రోజులు బండిలో తీసుకురావడానికి 4 రోజులు తిరిగాం. ఎవరిని అడిగినా మాకు తెలియదు. పై ఆఫీసుని పైనుంచి ఆటోలు చెప్తున్నారు. ఏ ఒక్కటి పరిష్కారం మాకు దొరకట్లా. ప్రతిరోజు దినదిన గండం అనే టైపే మాది ఉంది. అక్కడ తిరిగి బండి తిప్పుదామంటేనేమో భయం పడుతుంది పట్టుకొని. ఈ రోజు దొరికిన డబ్బులు కడుతున్నాం, రేపు పొద్దున మళ్ళీ చేయాలంటే డబ్బులు లేవు, ఈఎంఐ కావాలంటే డబ్బులు లేవు. తినడానికి కూడా ఇంకా పరిస్థితి మరి ఘోరంగా అయిపోతుంది. బతకాలనా చావాలనా ఏదైనా నిర్ణయం ఒకటే చెప్తే ఈ గవర్నమెంట్ నుంచి మేము ఉండమంటే ఉంటాం, లేదంటే చావమంటే చావడం పరిష్కారం ఉంది. ఈఎంఐ కట్టలేదు, ఫైనాన్స్ వాళ్ళకి ఇచ్చి మేము చచ్చిపోవడమే కారణం, ఇంతకు మించి ప్రతి కారణం లేదు. గౌరవైన కూకట్పల్లి ఎమ్మెల్యే గారిని మేము వేడుకున్నాం, వచ్చి ఈ రోజు లెటర్ ఇవ్వడం జరిగింది. మా యందు దయ ఉంచి ఏదో పరిష్కారం తొందరగా తేవాల్సిన కోరుకుంటున్నాం. నా పేరు అంకంరావు, మాది మా దగ్గర మేము చిన్న వ్యాపారం చేసుకుంటాం. ఆ చిన్న ఇసుక వేసుకున్న దాంట్లో ట్రాక్టర్తో, టాటా ఏసులతో, ఆటోలతో చిన్న గల్లీల్లో వ్యాపారం చేసుకుంటాం. అటువంటి మమ్మల్ని వచ్చేసి మొత్తం ఆటోలు, లారీలు ఇవంతా సీజ్ చేస్తా ఉన్నారు. ఎందుకని ప్రశ్నిస్తే వాళ్ళు మమ్మల్ని ఉల్టా ఏ బిల్లు ఉందా, మైనింగ్ బిల్లు ఉందా అని చెప్పేసి మమ్మల్ని కొంచెం బాగా ఇబ్బంది పడుతుంది. వచ్చేసి ఒక్కొక్క బండి మీద 5 మంది 6 మంది లేబర్లు, డ్రైవర్లు బతుకుతా ఉన్నారు. ఇప్పుడు మా బండ్లన్నీ సీజ్ చేస్తూ ఉంటే మేము ఏ విధంగా ఎవరిని అప్రోచ్ అవ్వాలి అనేది మాకు అర్థమవుతుంది. సిఐ గారిని అడిగితే పైనుంచి ఆర్డర్ అని చెప్తారు, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే వాళ్ళు పైనుంచి ఆర్డర్ అని. మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఈ సమస్యకు పరిష్కారం ఉందని దొరకట్లేదు. అందుకని మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చాను. మేము గత 93-94 నుంచి చేస్తున్నాం. 10 ఏళ్ళలో కూడా ఎప్పుడు కూడా ఎవరు పట్టుకోవడం కానీ అటువంటిదే లేదు. ఏదంటే పెద్ద బండి వెహికల్తో వస్తుంది, చిన్న గలీలోకి వెళ్ళకపోతే మా చిన్న టిప్పర్లు మేము ఏదైతే కొత్త బండ్లు తెచ్చుకొని ఫైనాన్స్ కట్టుకుంటా ఉన్నామో ఆ బళ్ళలో కొట్టుకొని సైట్లలో చిన్న సైట్లో 10 టన్నులు కావాలి, 5 టన్నులు కావాలి మా దగ్గరకు వచ్చి వాళ్ళు అడగడం జరుగుతుంది. మేము తీసుకెళ్ళి డంప్ చేసి వాళ్ళ దగ్గరికి అమ్మేస్తాం. ఇలాగా ఇప్పటి నుంచో జరుగుతుంది. గత 10 ఏళ్ళలో ఏనాడు కానీ ఒక పోలీసు వాళ్ళు వచ్చి కానీ, ఒక ఎంఆర్ఓ కానీ, ఒకళ్ళు కానీ ఎవరు వచ్చింది ఇప్పుడు డైరెక్ట్ ఎక్కడైతే డంప్ చేస్తే ఆ డంపుని సీజ్ చేస్తున్నారు. ఏదైనా బండ్లలో ఉంటే సీజ్ చేస్తున్నారు, లేదంటే డబ్బులు కనుక ఇచ్చామా వదిలేస్తున్నారు. డబ్బులు ఇవ్వకుండా ఒకవేళ ఎదిరించి మాట్లాడామా బండి సీజ్. ఇసుక వాళ్ళే ఎంఆర్ ఆఫీస్లో కాల్ చేసుకుంటున్నారు. గత 2 రోజులు 3 రోజుల క్రితం కూడా మా బండ్లు దొరికినాయి. మాదాపూర్ పిఎస్లో పెట్టాం. మాదాపూర్ పిఎస్ డైరెక్ట్